చేసిన అందరికీ, మీ అందరిలో కనిపిస్తున్న మాస్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, సో ఈరోజు టాపిక్ ఆల్రెడీ శ్రీదేవి గారు 2 సిమిలర్ డిసీజెస్ మీటింగ్ ఇన్ యర్ బాడీ, సో దాని కండిషన్స్ ఏంటి, దాని రిజల్ట్ ఏమవుతుంది, ఇవన్నీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీనికి నెక్స్ట్ లా శ్రీదేవి గారు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. 4 లాస్ ఉన్నాయి ఇందులో. హానిమన్ మనకి ఇచ్చిన హార్మోనల్ లాస్లో 4 లాస్ ఉన్నాయి. ఈ 4 లాస్లో ఇంకొక లా, when 2 diseases having dissimilar symptoms attack the patient, when the second disease is stronger than the former, the new disease suspends the suffering of the old disease as long as the new disease exists. The moment new disease disappears, all the symptoms of the old disease reappear and take their original core. అంటే 2 విభిన్నమైన డిసీజెస్ ఒకే బాడీలో ఒకేసారి అటాక్ అయినప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజు వీకర్ అయ్యుండి కొత్తగా వచ్చిన డిసీజు స్ట్రాంగర్ అయి ఉన్నట్లయితే, ఈ స్ట్రాంగర్ డిసీజు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ని కొంత టైం సస్పెండ్ చేసి దీని కోర్స్ ఇది కంప్లీట్ చేస్తుంది ఫస్ట్. సో ఈ స్ట్రాంగర్ డిసీజు అట్ పీరియడ్ ఆఫ్ టైం దాని స్ట్రెంగ్త్ అది కోల్పోయిన తర్వాత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో వీక్ డిసీజ్ ఏదైతే ఉందో మళ్ళీ అది పిక్చర్ మీదకి వస్తుంది. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో లెట్ అస్ సీన్ పిక్చర్ ఫార్మాట్. ఇక్కడ చూద్దాం. మనకి ఫస్ట్ డిసీజ్ నెంబర్ 1 ఆల్రెడీ ఒక డిసీజ్ ఉంది. సెకండ్ పిక్చర్లోకి వచ్చేసరికి ఇంకొక కొత్త స్ట్రాంగ్ డిసీజ్ వచ్చింది, ఆరెంజ్ కలర్లో ఉంది. ఇది స్ట్రాంగ్ డిసీజ్, వైలెట్ కలర్లో ఉంది ఓల్డ్ వీక్ డిసీజ్. థర్డ్ దగ్గరికి వచ్చేసరికి ఈ స్ట్రాంగ్ డిసీజ్ ఏం చేసింది, ఈ వీక్ డిసీజ్ని సస్పెండ్ చేసింది అండ్ స్ట్రాంగ్ డిసీజ్ దాని యాక్షన్ చూపించింది. నెక్స్ట్ 4th స్లైడ్కి వచ్చేసరికి స్ట్రాంగ్ డిసీజ్ దాని స్ట్రెంగ్త్ని కోల్పోయింది, ఆరెంజ్ కలర్ పోయింది అండ్ వైలెట్ కలర్ అగైన్ కేమ్ ఇన్ టు యాక్షన్. అంటే వీక్ డిసీజ్ మళ్ళీ యాక్షన్లోకి వచ్చింది. సో మేబీ ఇట్ ఈస్ కన్ఫ్యూజింగ్ అనిపించిన 2 డిసిమిలర్ డిసీజ్. ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2 దొంగలు ఉన్నారు. ఒక దొంగ ఆల్రెడీ ఇంట్లో చొరబడి దొంగతనం చేయడానికి వచ్చాడు. ఇల్లు బాడీ అనుకోండి కాసేపు. ఈ దొంగ ఇంట్లోకి వచ్చి దొంగతనం చేయడానికి స్టార్ట్ చేశాడు. వీడు వెనకాల ఇంకో గజ దొంగ వచ్చాడు. వీడేం చేస్తాడు, వెళ్ళి దాక్కుంటాడు. ఎందుకంటే వీడికంటే స్ట్రెంగ్త్ ఉన్నది కదా వచ్చినోడు గజ దొంగ. సో వీడు ఆటోమేటిక్గా ఏం చేస్తాడు, వాడిని తట్టుకోలేక వీడెళ్ళి దాక్కుంటాడు. ఆ గజ దొంగ వచ్చాడు, వాడు చేసుకోవాల్సిన పని అంతా వాడు చేసుకున్నాడు, అయిపోయింది, వాడి పని అయిపోయింది, వాడు సర్దుకుని వెళ్ళిపోయాడు. వీడేం చేస్తాడు, ఇంత కష్టపడి వచ్చాడు కదా దొంగతనం చేయడానికి, వదిలేశాడు కదా, సో వీడికి అందినయ్యో వీడు పట్టుకుని వెళ్తాడు. సింపుల్. ఐ థింక్ మేబీ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్. సో ఇది అర్థం చేసుకోవడానికి ఆర్గనాన్ ప్లాన్ ఒకటి, అసలు గ్రౌండ్ ప్లాన్ ఆఫ్ ఆర్గనాన్, ఎందుకు హానిమన్ ఇట్లాంటి లాస్ చెప్పారు, దీని పర్పస్ ఏంటి అసలు. సో ఆర్గనాన్ ప్లాన్ చూస్తే టోటల్గా ఉన్న 291 ఎఫారిజమ్స్ని మన అండర్స్టాండింగ్ పర్పస్ కోసం 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే, ఫస్ట్ పార్ట్ని థియరిటికల్ పార్ట్ అంటారు, సెకండ్ పార్ట్ ప్రాక్టికల్ పార్ట్. సో ఈ థియరిటికల్ పార్ట్లో 1 to 71 ఎఫారిజమ్స్ థియరిటికల్ పార్ట్ అంట. ఈ థియరిటికల్ పార్ట్లో హానిమన్ ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశాడు, అసలు డాక్టర్ అంటే ఏంటి, ఫిజిషియన్, హోమియోపతి ఫిజిషియన్స్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, డిసీజ్ అంటే ఏంటి, డిసీజ్ ఫార్మాట్స్ ఎట్లా అర్థం చేసుకోవాలి, అట్లాగే సిమిలర్ డిసీజెస్ అయితే ఏంటి, డిసిమిలర్ డిసీజెస్ అయితే ఏంటి, తను నేచర్ నుంచి తన అబ్జర్వేషన్స్ ఏంటి, ఎందుకు హోమియోపతిక్ లా అనేది ప్రాపర్ ప్రిన్సిపల్, ప్రాపర్ అంటే క్యూర్కి హోమియోపతిక్ లా ఎలా హెల్ప్ చేస్తుంది, దానికి ఆల్రెడీ నేచర్లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇవన్నీ ఒకదానికొకటి కోరిలేట్ చేసుకుంటూ మనకి ఫస్ట్ 70 ఎఫారిజమ్స్లో థియరిటికల్ పార్ట్ చెప్పారు. సో ఈ థియరిటికల్ పార్ట్లో ఎఫారిజం నెంబర్ 28 నుంచి 69 వరకు చూస్తే ఈ లాస్ అన్నీ ఉంటాయి. అంటే 2 సిమిలర్ డిసీజెస్ బాడీలో వస్తే ఎట్లా, 2 డిసిమిలర్ డిసీజెస్ బాడీలోకి వస్తే ఎట్లా, దేని స్ట్రెంగ్త్ ఎట్లా ఉంటే బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఇవన్నీ లాస్ ఇచ్చారు. సో హోమియోపతిక్ మోడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ లాస్ గురించి మాట్లాడారు. ఫస్ట్ ఈ హోమియోపతిక్ మోడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏంటో చూద్దాం. ఎవ్రీ డిసీజ్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ పెక్యులియర్ మార్బిడ్ డిరేంజ్మెంట్ ఆఫ్ అవర్ వైటల్ ఫోర్స్ ఇన్ సెన్సేషన్స్ అండ్ ఫంక్షన్స్. అసలు మనకు డిసీజ్ ఎంటర్ అయింది అనేది ఎలా అర్థమవుతుంది, మనకు వచ్చే సిమ్టమ్స్ని బట్టి. అవునా, మనం సిగ్గా ఉన్నాము అంటే ఫీవర్ వచ్చింది, టెంపరేచర్ థర్మోమీటర్లో రైజ్ అవుతుంది, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, దాహం అనిపిస్తుంది, తలనొప్పి వస్తుంది, ఇవన్నీ ఏంటి, సైన్స్ అండ్ సిమ్టమ్స్. సో ఒక డిసీజ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెన్సేషన్స్ అండ్ ఫంక్షన్స్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్. సో
ఇప్పుడు హోమియోపతిక్ అడ్మినిస్ట్రేషన్ పొద్దున్న మన శ్రీదేవి ఎక్స్ప్లెయిన్ చేసింది. సిమిలర్ సిమ్టమ్స్ కల మెడిసిన్ మనం ఇంట్రడ్యూస్ చేస్తే సింగిల్ డోస్ ఆఫ్ పల్స్టిల్లా మొత్తం కేసు అంతా క్లియర్ చేసింది. లేదు సింగిల్ డోస్ ఆఫ్ యాంటీంక్రూడ్ ఎంటైర్ కేసు క్యూర్ అయింది. ఎందుకు అయింది ఇట్లా? ఎందుకంటే పల్స్టిల్లా ఏవైతే సిమ్టమ్స్ బాడీలో ప్రొడ్యూస్ చేయగలదో అలాంటి సిమ్టమ్స్ డిసీజ్డ్ కండిషన్స్ పేషెంట్ దగ్గర ఉన్నప్పుడు పల్స్టిల్లా వేస్తే తగ్గుతుంది. ఇది మనం అందరం తెలుసుకున్న లానే. ఇదే నేచర్స్ లా ఆఫ్ క్యూర్, ఇదే హోమియోపతిక్ లా. సో a weaker dynamic affection is permanently extinguished in the living organism by a stronger one if the latter is very similar to the former in its manifestations. మనం అడ్మినిస్టర్ చేసే రెమెడీ ఏదైతే ఉందో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కండిషన్స్కి సిమిలారిటీ ఉంటే అప్పుడు మాత్రమే మనం అనుకున్నట్టుగా సింగిల్ రెమెడీతో కంప్లీట్ క్యూర్ అనేది పాసిబుల్. నెక్స్ట్, సో ఈ హనుమాన్ చెప్పిన 4 లాస్ ఏంటో మనం అసలు బేసిక్గా చూస్తే మేబీ ఇంకొంచెం లిటిల్ బిట్ క్లారిటీ రావచ్చేమో చూద్దాం. సో ఇందులో ఫస్ట్ లా ఏంటంటే 2 dissimilar diseases మీటింగ్, ఫార్మర్ ఈజ్ స్ట్రాంగర్, లేటర్ ఈజ్ వీకర్, ద న్యూ డిసీజ్ ఈజ్ రిపెల్డ్ బై ద ఓల్డర్ వన్. సింపుల్ గజ దొంగ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఆల్రెడీ గజ దొంగ లోపల ఉన్నాడు, చిన్న దొంగ లోపలికి ఎంటర్ అయ్యి సాహసం చేస్తాడా? చేయడు కదా. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ స్ట్రాంగర్ అయితే వచ్చే వీకర్ డిసీజ్ బాడీని ఎఫెక్ట్ చేయలేదు. ఇది ఫస్ట్ లా. సెకండ్ లాకి వచ్చేసరికి 2 dissimilar diseases, ఇవన్నీ డిసిమిలరే. డిసిమిలర్ అనేది కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. 2 dissimilar diseases మీటింగ్, ఫార్మర్ ఈజ్ వీకర్ అండ్ ద లేటర్ ఈజ్ స్ట్రాంగర్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీకరు, కొత్తగా వస్తున్నది స్ట్రాంగరు. సో ఇంట్లో ఉన్న చిన్న దొంగ, చిల్లర దొంగ, బయట నుంచి గజ దొంగ వచ్చాడు ఈ కండిషన్లో. సో గజ దొంగ వచ్చి వీడి పని వీడు చేసుకుని వెళ్తాడు. వాడు వెళ్ళిన తర్వాత వీడు మళ్ళీ చిన్న దొంగ, చిల్లర దొంగ వీడి పని వీడు చేస్తాడు. ఇది సెకండ్ లా. థర్డ్ లాకి వచ్చేసరికి ఆఫ్టర్ లాంగ్ యాక్టెడ్ 2 dissimilar diseases in a body run their course together and form double complex disease. మనం వెరీ ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం డయాబెటీస్, హైపర్టెన్షన్, హైపోథైరాయిడిజం, ఇలా మల్టిపుల్ డిసీజెస్. దేని ఆర్గన్ అంటే హైపోథైరాయిడిజం దాని ఎఫెక్ట్ దాన్ని చూసుకుంటుంది, ఒక ఆర్గన్ ఎఫెక్ట్ చేస్తుంది. హైపర్టెన్షన్ ఒక ఆర్గన్ ఎఫెక్ట్ చేస్తుంది. డయాబెటీస్ వచ్చి ఒక ఆర్గన్ ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ అందరూ ఈక్వల్ దొంగలు అనమాట, మోర్ ఆర్ లెస్ దేర్ ఇంటెన్సిటీస్. సో ఎవరి ఖాతా వాళ్ళు తెరుచుకుని ఎవరి వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారు. ఇది డబల్ కాంప్లెక్స్ డిసీజ్. అండ్ లాస్ట్ వన్ వచ్చి మన శ్రీదేవి మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేసింది 2 diseases డిఫరింగ్ ఇన్ కైండ్ బట్ వెరీ సిమిలర్ ఇన్ దేర్ మేనిఫెస్టేషన్స్. పేర్లు వేరు. సోరాకి 1,00,000 తలకాయలు ఉన్నాయి, వాటికి బ్యాక్గ్రౌండ్లో ఉన్నది సోరానే. సో ఈ 1,00,000 తలకాయల్లో ఏ తలకాయ పైకి లేసినా కూడా వాటి మేనిఫెస్టేషన్స్ ఒక రకంగానే ఉంటాయి, సిమిలారిటీ ఉంటాయి. So if you take that similarity into consideration, that similar remedy will affect the cure. So ఇది fourth law. సో వీటిలో ఫస్ట్ లా గురించి మన అబ్జర్వేషన్స్ ఏంటి ఇందులో? ఇఫ్ 2 dissimilar diseases meeting in a body of equal strength or older one be the stronger, వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇప్పుడు మనం కామన్గా చూస్తే ఆల్రెడీ హానమన్ కూడా ఆర్గనన్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. Patients suffering from a severe chronic disease will not be infected by a moderate autoimmune dysentery or other epidemic disease. ఇప్పుడు ఆల్రెడీ పేషెంట్ ఏదో ఒక సీరియస్ కండిషన్తో సఫర్ అవుతున్న వాడికి రెగ్యులర్గా వచ్చే ఆటోమినల్ డిసెంటరీ లాంటివి కానీ ఇలాంటి అక్యూట్ ఇన్ఫెక్షన్స్ ఎఫెక్ట్ అవ్వని. మన రీసెంట్ ఎగ్జాంపుల్ చూద్దాం. రీసెంట్గా మన కోవిడ్తో చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. బట్ పెక్యులర్గా చూస్తే కొన్ని క్యాన్సర్ కేసెస్లో కోవిడ్ ఎఫెక్ట్ కాల. క్యాన్సర్ సఫర్ అవుతున్న కేసుల్లో కోవిడ్ కండిషన్స్ రాలేదు అసలు. సో మనకి పొద్దున శ్రీదేవి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పింది. ఇంట్లో అందరికీ డయేరియా వచ్చిందండి, వీడికి ఒక్కడికి రాలేదు, పెద్ద ఆయన ఈయనకొక్కరికి రాలేదు, ఇంట్లో ఉన్న 15 మంది డయేరియా వచ్చింది, అమ్మయ్య బతికా అనుకున్నారు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పింది. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్, టిపికల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ కండిషన్. అంటే ఆల్రెడీ బాడీలో ఒక సీరియస్ డిసీజ్ ఉంటే ఇట్లాంటి డయేరియా లాంటి చిన్న చిన్న కండిషన్స్ ఆ పేషెంట్ని ఎఫెక్ట్ చేయలేవు. సో ఇది ఫస్ట్ లా. సో దీనికి యానిమేటెడ్ ఎగ్జాంపుల్. సో ఆల్రెడీ డిసీజ్ వచ్చి ఓల్డ్ డిసీజ్ వచ్చి గ్రీన్ కలర్లో ఉన్నది స్ట్రాంగర్, న్యూ డిసీజ్ వచ్చి వైలెట్ కలర్లో ఉంది, ఇది వీకరు. సో ఆల్రెడీ స్ట్రాంగర్ డిసీజ్ ఉంది కాబట్టి ఈ వీకర్ డిసీజ్ అనేది ఆ బాడీని అటాక్ చేయలేదు. సో అబ్జర్వేషన్ 2, సెకండ్ లా. ఇఫ్ ద న్యూ డిసీజ్ అటాకింగ్ అన్ ఇండివిజువల్ బీ స్ట్రాంగర్, ఇట్ సప్రెసెస్ ద ఓల్డ్ డిసీజ్. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది అది.
ఇది మనం దీన్ని ఇన్ డీటెయిల్ చూద్దాం. ఇదే మన టాపిక్, ఈరోజు టాపిక్ ఇన్ డీటెయిల్ చూద్దాం నెక్స్ట్. సో ఇదేంటి లా ఆఫ్ సప్రెషన్. ఆల్రెడీ ఓల్డ్ డిసీజ్ సస్పెండ్ అవుతుంది, న్యూ డిసీజ్ అటాక్ చేస్తుంది, అండ్ తర్వాత వచ్చి ఓల్డ్ డిసీజ్ మళ్ళీ దాని ఫామ్లోకి అది వస్తుంది. సో అబ్జర్వేషన్ 3, సెకండ్ అబ్జర్వేషన్ డీటెయిల్స్ విత్ కేసెస్ వెళ్దాం. అబ్జర్వేషన్ 3 ఏంటో చూద్దాం. సో ద న్యూ డిసీజ్ ఆఫ్టర్ హ్యావింగ్ లాంగ్ యాక్టెడ్ ఆన్ ద బాడీ దట్ ఈస్ డిసిమిలర్ టు ఇట్ అరైజెస్ ఏ డబుల్ కాంప్లెక్స్ డిసీజ్. సో హియర్ మనం ఈ ఎగ్జాంపుల్ చూడండి. డబుల్ కాంప్లెక్స్ డిసీజ్లో ఆల్రెడీ డయాబెటీస్ ఉంటుంది, హైపర్టెన్షన్ ఉంటుంది, హైపోథైరాయిడిజం ఉంటుంది, కిడ్నీలో డ్యామేజ్ అవుతాయి, విజన్ డ్యామేజ్ అవుతుంది, కాళ్ళ మీద అల్సర్ వస్తుంది. ఇలా రకరకాల డిసీజ్లన్నీ దేని ఆర్గన్ దాన్ని సెటిల్ చేసుకుంటాయి. అల్సర్ వచ్చి కాలు సెటిల్ చేసుకుంటుంది, హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ని సెటిల్ చేసుకుంటుంది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ సెటిల్ చేసుకుంటుంది, దేని ఆర్గన్కి దాన్ని సెటిల్మెంట్స్ చేసుకుంటాయి. ఇది కాంప్లెక్స్ డిసీజ్, థర్డ్ లా. సో ఇప్పుడు ఇక్కడ చిన్న పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పటివరకు చూసినవన్నీ డిసిమిలర్ కండిషన్సే. ఫస్ట్ కండిషన్లోను, ఫస్ట్ లాలోను, సెకండ్ లాలో, థర్డ్ లాలో అన్నిట్లోనూ డిసిమిలర్ కండిషన్సే. ఫస్ట్ దానిలో వచ్చేసరికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్ట్రాంగర్ ఉంది కాబట్టి రెండో దాన్ని రిపెల్ చేసింది, రెండు డిసిమిలరు. సెకండ్ దానిలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీకరు వచ్చింది స్ట్రాంగర్ కాబట్టి దాన్ని ఉన్నదాన్ని సస్పెండ్ చేసి దీని కోర్స్ ఇది రన్ చేసి మళ్ళీ పాత దాని కోర్సు దాన్ని కంటిన్యూ చేసింది. థర్డ్ దానిలోకి వచ్చేసరికి ఇవి అవి అన్నీ కలిపి కాంప్లెక్స్ డిసీజ్ ఫామ్ చేసుకుంది. సో ఇక్కడ మనకు కామనాలిటీ ఏంటంటే ఏవైనా సరే ఒక బాడీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ కలిసి ఉండాలంటే అవి డిసిమిలర్ అయితేనే కలిసి ఉంటాయి. దిస్ ఈస్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ ఇప్పటి వరకు వచ్చిన స్లైడ్స్. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటేనే నెక్స్ట్ మనం చెప్పేది నెక్స్ట్ వచ్చే స్లైడ్స్ అర్థమవుతాయి. నెక్స్ట్ ఫోర్త్ అబ్జర్వేషన్ ఆల్రెడీ శ్రీదేవి చెప్పేసింది కాబట్టి మళ్ళీ టైం తీసుకోవట్లేదు. సో ఇవాళ టాపిక్ వచ్చేద్దాం. వెన్ టూ డిసిమిలర్ డిసీజెస్ మీటింగ్ ఇన్ బాడీ, when the later disease is stronger than the former, the new disease suspends the suffering of the old as long as the new disease exists. The moment the new disease disappears, all the symptoms of the old disease reappear and take their original course. So this is the law what we are going to study now. So ఇందులో ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారు, Hahnemann డైరెక్ట్గా ఆర్గాన్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఏంటి? Number 1 example is, 2 children affected with a kind of epilepsy remained free from epileptic attacks after infection with ringworm. But as soon as the eruption on the head was gone, the epilepsy returned just as before. So ఇద్దరు పిల్లలకి ఎపిలెప్టిక్ అటాక్స్ వచ్చినాయి. వీళ్ళలో ఒకటికి రింగ్వామ్ వచ్చింది. ఆ రింగ్వామ్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వాడికి ఎపిలెప్సీ తగ్గిపోయింది. ఎంతకాలం ఎపిలెప్సీ తగ్గిపోయింది? పర్మనెంట్ క్యూరా అంటే మనం ఆ మధ్య పీరియడ్లో మనం తగ్గిపోయింది అని అనుకుని అపరెంట్గా తగ్గిపోయింది అనుకున్నది ఏమైందంటే ఎప్పుడైతే వీడికి రింగ్వామ్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయిందో మళ్ళీ ఆ ఎపిలెప్సీ వెనక్కి వచ్చింది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి దీన్ని మీ బ్రెయిన్లో పక్కనే సెట్ పెట్టండి. నెక్స్ట్ దీని ఇంపార్టెన్స్ ఏంటో మళ్ళీ ఒకసారి చూద్దాం, మనం ట్రీట్మెంట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్, పల్మనరీ ట్యూబర్క్లోసిస్ రిమైన్ స్టేషనరీ వెన్ ద పేషెంట్ వాజ్ అటాక్డ్ బై వైలెంట్ టైఫస్. ఇక్కడ కూడా అంతే, ట్యూబర్క్లోసిస్ కొంతకాలం సస్పెండ్ అయింది. పేషెంట్కి టైఫస్ అంటే స్క్రబ్ టైఫస్ అని ఒక మైట్స్ అంటారంటే మనకి నల్లులు ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటివి పురుగు కుడితే వచ్చే ఫీవర్ లాంటిది అనమాట. చాలా డేంజరస్ డిసీజ్ ఇది. ఆల్రెడీ పేషెంట్ ట్యూబర్క్లోసిస్తో సఫర్ అవుతున్న వాడికి స్క్రబ్ టైఫస్ లాంటివి వస్తే ట్యూబర్క్లోసిస్ సస్పెండ్ అయ్యి స్క్రబ్ టైఫస్ దాని కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ట్యూబర్క్లోసిస్ రిటర్న్ వస్తుంది. సో ఇది హానీమన్ ఇచ్చిన ఇంకో ఎగ్జాంపుల్. నెక్స్ట్, మానియా అకర్స్ ఇన్ యర్ ట్యూబర్క్యులర్ పేషెంట్. Tuberculosis with all its symptoms is suppressed, but if that go off, thesis returns immediately and proves fatal. సో ఇప్పుడు ఆల్రెడీ ట్యూబర్క్లోసిస్తో సఫర్ అవుతున్న ఒక పేషెంట్లో మానియా కంప్లైంట్స్ వచ్చినాయి ఫర్ సమ్ రీజన్. ఎప్పుడైతే ఈ మానియాకి అటాక్స్ వచ్చినాయో ఆ ట్యూబర్క్లోసిస్ అనేది సస్పెండ్ అవుతుంది. ఒకసారి ఈ మానియా దీని కోర్స్ ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ట్యూబర్క్లోసిస్ ఐదర్ ఇట్ రిటర్న్స్ విత్ సేమ్ ఇంటెన్సిటీ ఆర్ విత్ ఫ్యాటల్ అంటే ఇట్ మే బి డెడ్లీ. Next, measles and smallpox. When affected in a same child, the older one is suspended by the newer one, and once the newer one completes its course, the older one reappears and runs its course. So measles, smallpox ఇవి రెండు కూడా అలాగే. Next, measles suspended with cowpox, and cowpox resumes its course after the completion of measles course. సో ఇందులో మనకి కామన్గా అర్థమయ్యే విషయం ఏంటంటే రెండు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్, ఒకటి స్ట్రాంగరు, ఒకటి వీకరు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీకరు, కొత్తగా వచ్చింది స్ట్రాంగర్ వన్ వీకర్ వన్ టేక్ ఓవర్ చేస్తుంది.
దీని కోర్స్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ వీకర్ 1 దాని సిమ్టమ్స్ నాకు చూపిస్తుంది. ఇదే ఇన్ని ఎగ్జాంపుల్స్లోనూ కామన్గా వచ్చింది. చిన్న డిఫరెన్స్ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ కేసులో ఎపిలెప్టిక్ అటాక్స్ రింగ్ వామ్, అంటే అదొక క్రానిక్ కండిషన్, ఇదొక క్రానిక్ కండిషన్. సెకండ్ కేసులో పల్మనరీ ట్యూబర్క్లోసిస్ స్క్రబ్ టైఫస్, అది క్రానిక్ ట్యూబర్క్లోసిస్ క్రానిక్ కండిషన్, స్క్రబ్ టైఫస్ అక్యూట్ కండిషన్. థర్డ్ దానిలోకి వచ్చేసరికి మానియా క్రానిక్ కండిషన్, అగైన్ ట్యూబర్క్లోసిస్ అగైన్ క్రానిక్ కండిషన్. నెక్స్ట్ మీజిల్స్ కౌపాక్స్కి వచ్చేసరికి ఈ రెండు అక్యూట్ కండిషన్సే. సో డిసిమిలర్ డిసీజెస్ అనేవి కెన్ ఎయిదర్ బి అక్యూట్ ఆర్ క్రానిక్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆర్ దేర్ విత్ మీ. కన్ఫ్యూజ్ చేస్తున్నానా? అక్యూట్ మీద అక్యూట్ రావచ్చు, ఒక అక్యూట్ కండిషన్ మీద క్రానిక్ కండిషన్ కావచ్చు, క్రానిక్ కండిషన్ మీద అక్యూట్ కండిషన్ కావచ్చు. ఇవన్నీ కాకుండా మనం వేసే మెడిసిన్ కూడా ఒక్కొక్కసారి డిసిమిలర్ డిసీజ్ కింద వర్క్ చేసి కొత్త సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేసి మనం వెయిట్ చేయకపోతే ఇది మనల్ని రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్తుంది. ఇది అడిషనల్ పాయింట్. ఇదేంటో చూద్దాం నెక్స్ట్. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే dissimilar diseases in meeting in the body, then only they live together. So ఇవన్నీ మళ్ళీ ఆర్గనైన్లో ఇచ్చిన ఎగ్జాంపుల్సే. అగ్రెసివ్ అలోపతిక్ ట్రీట్మెంట్ ఇన్ ఏ క్రానిక్ డిసీజ్ ఓన్లీ క్రియేటెడ్ అన్ ఆర్టిఫిషియల్ డిసిమిలర్ డిసీజ్ టు ద ఒరిజినల్ డిసీజ్ which as long as it was kept as merely suppressed and merely suspended the original disease. సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మనకి అనంత్ గారు చెప్పారు. ఈ వ్యాక్సిన్ చేసిన తర్వాత చాలామంది పిల్లల్లో మళ్ళీ ఫీవర్స్ రావటం, లేకపోతే వ్యాక్సిన్ వేసిన తర్వాత ప్రాబ్లమ్స్ రావటం. ఎందుకు వచ్చినాయి? కొంతమందిలో ఎందుకు రాలేదు, కొంతమందిలో ఎందుకు వ్యాక్సిన్ వచ్చినాయి అంటే దానికి ఆన్సర్ ఇదే. బికాజ్ ఇట్ ఈస్ డిసిమిలర్ టు ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వన్. దిస్ సస్పెండ్స్ and this vaccination effects produces its own symptoms. Right? Are you there with me? So next purgatives. Hahnemann ఇచ్చిన ఇంకో ఎగ్జాంపుల్, అంటే Hahnemann టైంలో యూజ్ చేసిన ఎగ్జాంపుల్ ఇంకోటి ఇచ్చారు. Purgatives used to treat each exanthema. The eruptions very soon disappear from the skin by violent, frequently repeated employment of purgatives. But when the patient no longer stands the dissimilar disease of the bowels and can take no more purgatives, then either the cutaneous eruptions break out as before or the internal sora displays itself in some bad symptom. So previously Hahnemann టైంలో పర్గటివ్స్ యూజ్ చేసేవాళ్ళు స్కిన్ డిసీజెస్ని క్యూర్ చే అంటే ట్రీట్మెంట్ కోసమని. సో ఈ స్కిన్ డిసీజ్ ట్రీట్మెంట్కి పర్గటివ్స్ అనేది నోవేర్ సిమిలారిటీ. సో ఈ పర్గటివ్ అనేది ఏం చేస్తుందంటే టెంపరీగా, బికాస్ పర్గటివ్స్ ఎఫెక్ట్ ద బాడీ మచ్ మోర్ స్ట్రాంగర్ దాన్ ద స్కిన్ డిసీజ్. ఈ స్కిన్ డిసీజ్ టెంపరీగా సప్రెస్ అవుతాయి. అవి పర్గటివ్స్ యాక్షన్ మూలంగా స్కిన్ డిసీజ్ తగ్గింది అనుకుంటాం. మీకు ఇందాక ఒక కండిషన్ చెప్పా, ఎపిలెప్సీ గురించి గుర్తుపెట్టుకోండి. ఎపిలెప్సీ సస్పెండ్ అవుతుంది, తర్వాత రింగ్ వామ్ వస్తుంది. ఈ రింగ్ వామ్ వచ్చినప్పుడు ఎపిలెప్సీ తగ్గిపోతే మనం అది క్యూర్ అనుకోకూడదు అని. సేమ్ థింగ్ ఈజ్ హియర్. పర్గటివ్స్ ఎఫెక్ట్ మూలంగా స్కిన్ డిసీజ్ తగ్గినట్టుగా కనపడుతుంది, బట్ తగ్గదు. ఇట్ సస్పెండ్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ స్కిన్ డిసీజ్ ఓవర్ ద బాడీ. పర్గటివ్స్ టేక్ ద యాక్షన్. ఆ పర్గటివ్ యాక్షన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో మళ్ళీ స్కిన్ డిసీజ్ బ్యాక్ వస్తుంది. ఐ థింక్ ఇట్స్ ఓకే అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్. సో ఓన్లీ ఈ డిసిమిలర్ డిసీజెస్ గురించి మనకి హానెమన్ ఆర్గనైజేషన్లో ఈ పాయింట్లేనా, ఇంకెక్కడైనా ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయా? సో ఇవి కోరిలేటింగ్ పాయింట్స్ అని నేను అనుకుంటున్నాను. బట్ ఇఫ్ ఎనీథింగ్ ఈస్ డిస్కషన్ ఐఎమ్ ఓపెన్ టు లర్న్. సో ఇక్కడ ఒక హరింగ్ లా ఆఫ్ క్యూర్ ఒకటి చెప్పారు చూడండి. he emphasized cure must take place in the reverse order of appearance of their symptoms. మనకు రెండు రకాల డిసీజెస్ ఆర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డిసీజెస్తో పేషెంట్ మన దగ్గరకు వచ్చాడు. కొంతకాలం క్రితం హెడేక్తో వచ్చాడు. ఒక 10 years బ్యాక్ హెడేక్ ఉందనుకుందాం, మైగ్రేన్ హెడేక్ లాంటిది. ఆ తర్వాత ఒక 5 years బ్యాక్ అతనికి ఏదో ఇంకో రకమైన కంప్లైంట్ ఏదో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇంకో కంప్లైంట్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇంకో కంప్లైంట్ వచ్చింది. మేబీ ఇవాళ ఉన్న రోజులో పాత హెడేక్ అనేది ఇతని సఫర్ చేయకపోవచ్చు అంత సీరియస్గా, బట్ స్టిల్ ఈ మనం ఇచ్చే రెమెడీ ఏదైతే హోమియోపతిక్ రెమెడీ ఉందో, హోమియోపతిక్ సిమిలిమం ఉందో, ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ రివర్స్ ఆర్డర్లో వాటి క్యూర్ జరగాలి. అలా జరగకుండా
ఇవాళ వచ్చిన స్కిన్ కంప్లైంట్ ఏదో అలా ఉండిపోయి వాడి ప్రీవియస్ మైగ్రేన్ హెడేక్ తగ్గిపోయింది అన్నారంటే మనం ఇచ్చిన హోమియోపతిక్ రెమెడీ రాంగ్. దిస్ ఈజ్ 100% ష్యూర్. అది హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్లో ఇచ్చారు. అది చాలాసార్లు మేము ఎక్స్పీరియన్స్ చేసాం కూడా. నీ మైగ్రేన్ హెడేక్ తగ్గిపోయింది కదా, నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది కదా అనకూడదు మనం పేషెంట్ దగ్గర. నా రింగ్ వామ్ ఇంకా ఇలాగే ఉందండి అన్నాడంటే మనం ఇచ్చిన రెమెడీ అనదర్ డిసిమిలర్ డిసీజ్ ప్రొడ్యూస్ చేసి ఆల్రెడీ ఉన్న కంప్లైంట్స్ని ఇంకా సస్పెండ్ చేసి అట్టు పెట్టింది. అసలు ప్రాబ్లం వీడికి ఏది క్యూర్ కాదు. మళ్ళీ 1 by 1 అన్నీ రిటర్న్ అవుతాయి. కీన్ అబ్జర్వేషన్ అంటే క్రానలాజికల్ ఆర్డర్లో పేషెంట్ ఏం సఫర్ అయ్యాడు టాప్ టు బాటమ్ మనం కేస్ హిస్టరీ రాసుకోకుండా మనకు ఎదురుగుండా కనపడిన 4-3 సిమ్టమ్స్తో ట్రీట్మెంట్ చేస్తే మన చుట్టూ పేషెంట్ సంవత్సరాలు పడి తిరుగుతూనే ఉంటాడు. ఇది జరుగుతుంది. సో ఇది డిసిమిలర్ డిసీజెస్ మీటింగ్ ఇన్ ద బాడీని హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్లో ఎలా చెప్పారు అనేది మనకు ఒక ఎవిడెన్స్. నెక్స్ట్ కెంట్ గారు కూడా చెప్పారు, ఆయన కూడా వదలలేదు. మనకు కెంట్ 12 అబ్జర్వేషన్స్ ఉన్నాయి అందరికి గుర్తుంటే. 12 అబ్జర్వేషన్స్ ఏంటంటే మనం ఒక రెమెడీ ఇచ్చిన తర్వాత పేషెంట్ నెక్స్ట్ సిమ్టమాటాలజీ కోర్స్ ఎట్లా ఉంది అనే దాన్ని బేస్ చేసుకుని అది మనం ఇచ్చిన రెమెడీ కరెక్టా రాంగా మనకు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చాడు. ఆ గైడ్లైన్స్లో 10th గైడ్లైన్ చూద్దాం. న్యూ సిమ్టమ్స్ అపైరింగ్ ఆఫ్టర్ ద రెమెడీ. ఇది 10th గైడ్లైన్. ఇఫ్ ఎ గ్రేట్ నెంబర్ ఆఫ్ న్యూ సిమ్టమ్స్ అపియర్ after the administration of a remedy which were not experienced by the patient earlier in their lifetime. Please underline this point. Which were not experienced by the patient earlier in their lifetime. The remedy selected is wrong. ఇప్పుడు పేషెంట్ మన దగ్గరకు ఒక మైగ్రేన్ హెడేక్తో వచ్చాడు. మనం ఒక మందు ఇచ్చాం. వీడికి సివియర్గా ఫుడ్ తిన్న వెంటనే స్టమక్ పెయిన్ రావడం మొదలెట్టింది. వీడికి ఎప్పుడు లేదు ఈ కంప్లైంట్ ఇంతకుముందు. ఏం చేయాలి మనం? సో ద ఎసెన్స్ ఈజ్ దట్ వాట్ వీ హ్యావ్ గివెన్ టు ద పేషెంట్. మనం ఆల్రెడీ ఆ పేషెంట్కి ఏ రెమెడీ అయితే ఇచ్చామో ఆ రెమెడీ మైగ్రేన్ని తగ్గించకపోగా దానికి డిసిమిలర్గా ఇంకో డిసీజ్ ప్రొడ్యూస్ చేసింది. అదే కదా అపేరెన్స్ ఆఫ్ న్యూ సిమ్టమ్స్ విచ్ ఆర్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ బై ద పేషెంట్ ఎర్లియర్. సో ఏం చెప్తాడు? 2 డిసిమిలర్ డిసీజెస్ వచ్చినాయి. ఆ వర్డ్ యూజ్ చేయాలి కెంట్, బట్ ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ ద సేమ్. 2 డిసిమిలర్ డిసీజెస్ ఇన్ మీటింగ్ ఇన్ ఆల్రెడీ న్యాచురల్ డిసీజ్ ఒకటి ఉంది బాడీలో, మనం మెడిసిన్ ఇచ్చి ఇంకొక ఆర్టిఫిషియల్ డిసీజ్ని ప్రొడ్యూస్ చేసాం. సో ఏం జరుగుతుంది? ఈ రెండు ఒకదానికొకటి ఏ రకంగానూ సిమిలర్ కావు. పాత కంప్లైంట్ సస్పెండ్ అవుతుంది, కొత్తది ఇలా దీని కోర్స్ ఇది కంటిన్యూ చేస్తుంది, మళ్ళీ పాతది రిటర్న్ వస్తుంది. ఇది కెంట్ ఇచ్చిన 10th అబ్జర్వేషన్. సో కెంట్ 10th అబ్జర్వేషన్లో ఏం చెప్పాడంటే క్యూర్ డస్ నాట్ హ్యాపెన్ ఇన్ దిస్ కేస్. మనం ఇచ్చిన రెమెడీ మూలంగా క్యూర్ పాసిబుల్ కాదు అని చెప్పాడు. ఎందుకని కారణం? బికాస్ దీస్ 2 ఆర్ డిసిమిలర్ ఇన్ దేర్ నేచర్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ న్యాచురల్ డిసీజ్ ఏదైతే ఉందో బాడీలో మనం ఇచ్చిన రెమెడీకి మ్యాచ్ కాలేదు. కాబట్టి ఈ 2 డిసిమిలర్ డిసీజెస్ ఒకదానికొకటి క్యూర్ చేయలేవు. నెక్స్ట్ సో ఇప్పుడు కేస్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పటి వరకు మిమ్మల్ని ఏదో థియరీ టాపిక్లో పెట్టి క్లమ్జీ చేశానేమో. కేసు చూద్దాం కొన్ని. సో అక్యూట్ డిసిమిలర్ డిసీజెస్. సో హానిమన్ కూడా చాలా తక్కువ అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. అంటే మీజిల్స్ కౌపాక్స్ కాంబినేషన్, మీజిల్స్ స్మాల్ పాక్స్ కాంబినేషన్, ఇట్లాంటివి అక్యూట్ డిసీజ్ మీద ఇంకొక అక్యూట్ డిసీజ్ రావడం అనేది చాలా తక్కువ, చాలా రేర్ కండిషన్స్లో జరుగుతాయి. బట్ డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు బి వెరీ కాంప్లికేటెడ్ టు ట్రీట్. సో ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక కేసు, నాకు వెరీ ఎర్లీ డేస్ ఆఫ్ మై ప్రాక్టీస్లో బుజ్జి గారు నన్ను గైడ్ చేసిన కేసు ఒకటి. ఇది మేబీ నాకు గుర్తుండి, ఇది నేను క్లినిక్ స్టార్ట్ చేసిన బుజ్జి గారు ఓపెనింగ్ చేసి వెళ్ళిన 2-3 రోజుల్లోనే ఈ కేసు తగులుకుంది. ఒక నెల రోజులు నన్ను ఇసిగిచ్చింది ఈ కేసు మాత్రం. అంటే నాకు లాట్ ఆఫ్ లెర్నింగ్ ఇచ్చింది. నాట్ ఇసిగించడం అంటే అప్పట్లో మాకు అదంతా ఏంటంటే ఇవాళ మందేస్తే, ఇప్పుడు బుజ్జి గారి దగ్గర పక్కన కూర్చుని ఆ చామ్ ఉంటుంది కదా, బుజ్జి గారు ఇలా మందేస్తారు, ఇలా తగ్గిపోతుంది, ఆ చామ్ అదే కంటిన్యూ అవుతుంది మాకు బ్రెయిన్లో. వెళ్ళి కూర్చోగానే మాకు కూడా ఇలాగే జరుగుతుందని మా ఫీలింగ్ ఉంటుంది కదా ఆబ్వియస్గా. సో ఈ కేసు తగులుకుంది 2వ రోజు 3వ రోజు, ఓపెనింగ్ అయిన 2వ 3వ రోజు అంతే. ఒక నెల రోజులు కంటిన్యూస్గా ఈ కేసు. నాకు పొద్దున్నే మేడం గారు ఫీవర్ తగ్గలేదు, మేడం గారు ఈసారి చలి వచ్చింది, మేడం గారు ఇది వచ్చింది. ఇది ఈ కేసు కండిషన్. అసలు కేసు ఏంటో చూద్దాం. 14-year-old male boy suffered from typhoid. Nearly I gave some 2 to 3 remedies. చెప్పాం కదా బుజ్జి గారిని ఆలోచించి ఇవాళ నేను బ్రయోనియా ఇస్తాను తగ్గిపోతుంది, ఇది నా బ్రెయిన్లో థాట్. నో రెస్పాన్స్. 2 రోజులు 3 రోజులు అయిపోయినాయి, 2-3 రోజులు మందులు మార్చాను, దేనికి రెస్పాన్స్ లేదు. 4వ రోజు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫీవర్ తగ్గిపోయింది. మనం గంతులేయకూడదు అని ఇందాక అనంత్ గారు చెప్పారు కదా, అలా గంతులేసా నేను. అమ్మాయి 4వ రోజు ఫీవర్ తగ్గిపోయింది, మెడిసిన్ కరెక్ట్ అనుకున్నా. జరిగింది ఏంటంటే అక్కడ
5వ రోజు సివియర్గా చిల్స్ రైగర్స్ వచ్చి ఫీవర్ ప్యాటర్న్ మారిపోయింది కంప్లీట్గా. ఫస్ట్ 3 days వచ్చిన ఫీవర్ ప్యాటర్న్ కంప్లీట్గా డిఫరెంట్. 5th డేకి వచ్చేసరికి వచ్చిన ఫీవర్ ప్యాటర్న్ అసలు కంప్లీట్గా డిఫరెంట్. అంటే సివియర్గా అసలు 5-6 దుప్పట్లు వేసి పెట్టినా కూడా వణుకు ఆగట్లేదు. చలి, విపరీతమైన చలి, విపరీతమైన హై టెంపరేచరు, నోరు చేదు, ఎగ్జాస్ట్ అయిపోయాడు పేషెంట్. ఫస్ట్ 3 daysలో కానీ ఎగ్జాషన్, ఇవాళ కంప్లీట్ ఎగ్జాషన్లోకి వచ్చేసాడు. సో కంప్లీట్గా డిఫరెంట్ పిక్చర్ వచ్చింది. కంగారు పడి బుజ్జిగారికి ఫోన్ చేశాం, మాస్టర్ ఇలా జరిగిందండి. ఇందులో కంగారు ఏం లేదులే, చైనా హార్స్ 200 ఇవ్వన్నారు. సరే అని చైనా హార్స్ 200 ఇచ్చాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫాలోఅప్ ఇంకా 2 రోజులు 3 రోజుల తర్వాత మళ్ళీ 1M అవసరం లేదు, 1M వేయమన్నారు. 1M వేశారు. వేసాను, పేషెంట్కి తగ్గిపోయింది, ఫీవర్ తగ్గిపోయింది. 2 రోజులు బాగానే ఉన్నాడు, మళ్ళీ ఫీవర్ వచ్చింది. మళ్ళీ ఈసారి ప్యాటర్న్ డిఫరెంట్. మధ్యలో వచ్చిన చీల్స్ లేవు, రైగర్స్ లేవు, ఇవేమీ లేవు. నెక్స్ట్ ప్యాటర్న్కి వచ్చేసరికి నెక్స్ట్ ఫీవర్ ప్యాటర్న్ ఏంటంటే సివియర్ కాన్స్టిపేషను, డ్రైనెస్ ఆఫ్ మౌత్, విపరీతమైన థర్స్ట్, ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరట్లేదు, తలనొప్పి వస్తుంది. మంది అర్థమైపోయింది కదా, బ్రయోనియా 1M. భుజ్ మాస్టర్కి మళ్ళీ ఫోన్ చేశా, మాస్టర్ మళ్ళీ ఫీవర్ వచ్చిందని. సరే అని బ్రయోనియా 1M సిమ్టమ్స్ అన్నీ ఏంటి అని అడిగారు, ఏం వచ్చిందని అడిగారు. బ్రయోనియా అంటే వేసే బ్రయోనియా 1M వేయమన్నారు. టెంపరేచర్ బాగా హై ఉంది, 1M వేయమన్నారు. సరే బ్రయోనియా 1M వేసా. ఇప్పుడు 2 సార్లు దెబ్బతిన్నాను కదా. ఫస్ట్ టైము దాని అంతటా అదే ఫీవర్ తగ్గిపోయింది, ఆహా నేను ఇచ్చిన మందు అనుకున్నాను. సెకండ్ టైం భుజిగారు చెప్పారు చైనా హార్స్ 200 వేసాను, 1M వేసాను, మళ్ళీ తగ్గింది, ఓ సూపర్ అనుకున్నాను, మళ్ళీ వచ్చింది. సో ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ బ్యాక్ తీసి చదివితే నన్ను క్షమించాలి ఈ విషయంలో. ఈ కేసు నేను చాలా సంవత్సరాల తర్వాత దాని ఇన్వెస్టిగేషన్స్ తీసి చూశాను. ఏం జరిగింది ఇందులో, ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు ఫస్ట్ 2-3 రెమెడీలు పనికిరాలేదు, తర్వాత చైనా హార్స్ ఎందుకు వర్క్ చేసింది, చైనా హార్స్ వేసాక మళ్ళీ ఎందుకు ఫీవర్ వచ్చింది. ఈ డిసిమిలర్ డిసీజెస్ అనే టాపిక్ మాస్టర్ గారు ఇచ్చిన తర్వాత అవి తీసి చూశాను. ఆ రిపోర్ట్స్ చూస్తే ఇనీషియల్ ఫస్ట్ టైఫాయిడ్ కేసు అది, దాని తర్వాత మళ్ళీ మలేరియా ఇది యాడ్ అయింది రిపోర్ట్స్లో, దాని తర్వాత మళ్ళీ టైఫాయిడ్ కోర్స్ కంటిన్యూ చేశాను. సో అక్యూట్ 2 డిసిమిలర్ డిసీజ్ కండిషన్స్ వస్తే ఎలా ఉంటుంది అనేది విత్ ప్రాక్టీస్ పెట్టిన 2 రోజుల్లో మాస్టర్ చూపించారు నాకు ఎక్స్పీరియన్స్. ఇది ఒక కేసు. సో ఇక్కడ మనకు టేక్ అవే ఏంటి ఈ కేసులో అంటే, సింగిల్ రెమెడీతో మనం అనుకున్నట్టు ఒక రెమెడీతో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోదు. సిమ్టమ్ పిక్చర్ చేంజ్ చేసుకున్నప్పుడు మనం కీన్గా అబ్జర్వ్ చేసుకుని దాన్ని బట్టి అప్పుడు ఇండికేటెడ్ రెమెడీ ఏది ఉందో ఆ ఇండికేటెడ్ రెమెడీకి మనం షిఫ్ట్ అవ్వాల్సిందే. సో ఇక్కడ ఏంటంటే ఈ కేసు ఎగ్జిమా కేసు, ఇది కూడా మాస్టర్ గారు నాకు హెల్ప్ చేసిన కేసు. పేషెంట్ వచ్చేసరికి డ్రైనెస్, క్రాక్స్ ఆఫ్ స్కిన్, బ్లీడింగ్, బర్నింగ్ ఇవన్నీ ఉన్నాయి. పేషెంట్ జనరల్ సిమ్టమ్స్ని బేస్ చేసుకుని ఆర్డర్ నాటర్మోర్ 200లో ఉంది. ఇది నేను మేబీ మెడికల్ క్యాంప్లో చూసిన కేసు నాకు గుర్తుండి. దాని తర్వాత ఈ కేసులో ఏమైందంటే మెడిసిన్ వేసి వచ్చిన తర్వాత ఫ్యూ డేస్కి ఈవిడికి ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే ఫీవర్ కండిషన్స్ గురించి నాకు కాల్ చేశారు పేషెంట్, మా దగ్గరలో విలేజ్లో జరిగిన దీనిలోది పేషెంట్ కాల్ చేసి ఇట్లా ఫీవర్ వచ్చిందండి, డాక్టర్ గారు మందు ఇచ్చాక మొత్తం అవన్నీ ఇరప్షన్స్ అవన్నీ కూడా కంప్లీట్గా తగ్గిపోయినాయి, క్రాక్స్ లేవు, ఏం లేవు, బట్ 2-3 days నుంచి ఫీవర్ స్టార్ట్ అయింది, ఫీవర్ ఉంది అని చెప్పాను. సరే మళ్ళీ ఫీవర్ టోటాలిటీ తీసుకుని పేషెంట్కి అప్పుడున్న పరిస్థితుల్లో ఓపియం ఇవ్వాల్సి వచ్చింది. ఓపియం ఇచ్చాం ఆ కేసుకి. ఓపియం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు ఆతృత ఉంటుంది కదా, ఓపియంతో తగ్గిపోయింది. వెంటనే బుజ్జిగారిని మాస్టర్ని మళ్ళీ నాటర్మూర్ రిపీట్ చేయమంటారా, మధ్యలో ఓపియం వచ్చింది కదా, నాటర్మూర్ యాక్షన్ పోతుంది కదా, నన్ను ఓపియం రిపీట్ చేయమంటారని. ఈ పేషెంట్కి ఏమైందంటే మళ్ళీ క్రాక్స్ వచ్చినాయి ఫీవర్ తగ్గిపోయిన తర్వాత. సో దాని అర్థం ఏంటి, ప్రీవియస్గా ఉన్న నాటర్మూర్ కండిషన్ వర్క్ చేసిందా చేయలేదా అనేది మనకి ఇప్పటి వరకు క్లారిటీ లేదు. మధ్యలో ఇంకో ఫీవర్ కండిషన్ వచ్చింది, దానికి ఓపియం ఇచ్చాము. ఓపియం ఇచ్చిన తర్వాత ఫీవర్ తగ్గింది, మళ్ళీ క్రాక్స్ రీఅపేర్ అయినాయి. సో ఇందాక దీని ప్రకారం ఏంటి, మనం మళ్ళీ రెమెడీ మార్చేయాలి, నాటర్మూర్ పనిచేయలేదు, క్రాక్స్ రీఅపేర్ అయినాయి కదా. కానీ మాస్టర్ ఏం చెప్పారంటే తొందరపడమాక, వెయిట్ చేయి, ఈ క్రాక్స్ ఏదైతే ఆల్రెడీ మళ్ళీ రీఅపేర్ అయినాయో పేషెంట్ ఇంకా ఎక్కువ సఫర్ చేస్తుంటే అప్పుడు మాత్రమే రిపీట్ చేయాలి, కానీ లేకపోతే రిపీట్ చేయొద్దు అని. అంటే మనకు 2 డిసిమిలర్ కండిషన్స్ వచ్చినాయి కదా అని చెప్పి ఎడాపెడా మందులు కూడా మార్చొద్దు అని ఇంకో లెంపగా ఇచ్చారు. ముందేం చేశారు, మందులు మార్చుకుంటా ఇల్లు అవసరమైతే కండిషన్గా అని చెప్పారు. రెండోసారి ఏం చెప్పారు, మారింది కదా అని చెప్పి కండిషన్ మారింది కదా అని చెప్పి ఎడాపెడా మళ్ళీ మందులు మార్చుకుంటా ఇళ్ళకు వెయిట్ చేయి, మధ్యలో వచ్చిన ఫీవర్ కండిషన్ తగ్గిపోయింది,
దాని కోర్స్ అయిపోయింది. నెక్స్ట్ నాట్రమూర్ వర్క్ చేసిందా లేదా అనేది కొన్ని రోజులు వెయిట్ చేసి దాని సివియారిటీ ఎలా ఉందో చూసుకుని, పేషెంట్ సఫరింగ్ ఎలా ఉందో చూసుకుని అప్పుడు అవసరమైతే రిపీట్ చేయి, లేకపోతే నీ ఇష్టం వచ్చిన నాట్రమూర్ రిపీట్ చేయొద్దు అని చెప్పారు. సో అనదర్ పాయింట్ హియర్. నెక్స్ట్ ఇంకో కేసు డిసిమిలర్ డిసీజ్ కండిషన్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనే దానికి. సో ఇక్కడ ఏంటంటే ఒక 35 years ఓల్డ్ ఫీమేల్, సివియర్ మెట్రేజియా. తనకు అంతకుముందున్న కంప్లైంట్ అంటే సివియర్గా మెన్స్ట్రల్ బ్లీడింగ్స్ కంప్లైంట్లో ఉంది. ఈ అమ్మాయి దీనికోసం అని చెప్పి ఆల్రెడీ మన దగ్గర ట్రీట్మెంట్లో ఉంది. ఈ అమ్మాయికి సెపియా ఇచ్చారు మాస్టర్. సెపియా ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే వీళ్ళ నైబర్ ఒక ఆవిడ, తను ఈవిడ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ నైబర్ సడన్గా తను సూసైడ్ చేసుకుంది. బర్న్స్ అంటే తను కాల్చుకుంది అనమాట. తను పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంది. ఇది చూసి ఈ అమ్మాయి షాక్లోకి వెళ్ళిపోయింది. షాక్లోకి వెళ్ళిపోయి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయటము, భయము, రకరకాల పడుకోకపోవటము, ఇంట్లో ఎవరిని లైట్ అయినదు, లైట్ తినదు, తాగదు, అందరి మీద అరవటము, అందరినీ అనుమానించడం, ఇట్లా సివియర్గా ఒక మ్యానియాక్ స్టేట్లోకి వెళ్ళిపోయింది ఆ షాక్ తోటి. సో మాస్టర్ గారు ఏం చేశారు, ఆ కేసుకి స్ట్రమోనియం 10 ఇచ్చారు. ఆ స్ట్రమోనియం 10 ఇచ్చిన తర్వాత గ్రాడ్యువల్గా ఎవడికి ఆ మెంటల్ కండిషన్స్ ఇవన్నీ కూడా ఒకటి తగ్గుతూ వచ్చినాయి. తగ్గుతూ వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే మళ్ళీ ఆవిడకి పాత కంప్లైంట్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది మళ్ళీ రికర్ అయింది. సో ఇక్కడ ఒక మెంటల్ డిసీజ్ ఒక స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద సైకలాజికల్ పార్ట్ ఆఫ్ ద మైండ్ పర్సన్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెట్రేజియా కండిషన్, ఎగ్జిస్టింగ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని సస్పెండ్ చేసి ఈ మెంటల్ డిసీజ్ అనేది సూపర్ ల్యాప్ అయింది. సో ఎప్పుడైతే ఈ మెంటల్ డిసీజ్ సూపర్ ల్యాప్ అయిందో బుజ్జిగారు సెపియా మీద ఉండకుండా మళ్ళీ స్ట్రమోనియంకి మార్చారు. స్ట్రమోనియంకి మార్చిన తర్వాత ఆ కండిషన్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అయిందో దాని తర్వాత మళ్ళీ మెట్రేజియా కంప్లైంట్ వెనక్కి వచ్చింది. మెట్రేజియా వచ్చినప్పుడు మళ్ళీ సెపియా కూడా రిపీట్ చేశారు ఈ పర్టికులర్ కేసులో. సో ఇది ఒక కండిషను. నెక్స్ట్ పెక్యులియర్ కండిషన్స్ విచ్ అపియర్ ఓన్లీ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ఇది మాస్టర్ గారి దగ్గర నేర్చుకున్న పాయింట్. విచ్ ఆర్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ బై ద మదర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. భుజ మాస్టర్ ఎప్పుడైనా సరే ఇన్ఫాంట్స్ నెలల పిల్లల్ని ఏదైనా కంప్లైంట్తో ఉంది అని తీసుకొస్తే మదర్ ప్రెగ్నెన్సీ హిస్టరీ ఏంటి అని తీసుకునేవాళ్ళు. మాస్టర్ గారి పక్కన కూర్చున్న వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ ఇది. సో ఈ పర్టికులర్ కేసులో ఏమైందంటే ఎ ఫీమేల్ సఫర్డ్ ఫ్రమ్ అర్టికేరియా ఆల్ ఓవర్ ద బాడీ త్రూ అవుట్ హర్ ప్రెగ్నెన్సీ విచ్ షీ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ బిఫోర్. దీనికి ఇంతకుముందు ఎప్పుడు అర్టికేరియా, ఈ ర్యాషెస్ ఇట్లాంటివి ఎప్పుడు లేదు. ఈమె కండిషన్ ఏంటంటే ఇప్పుడు పాలు తాగితే ఒళ్ళంతా అలర్జీ వచ్చేది. బట్ తను మిల్క్ లవర్, అసలు పాలు అంత ప్రెగ్నెన్సీ కాకముందు విపరీతంగా పాలు తాగేది. అట్లాంటి అమ్మాయి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పాలు తాగితే చాలు ర్యాషెస్ రావడం మొదలుపెట్టినాయి. షీ హ్యాస్ ఆర్థరైటిస్ కండిషన్. దీనికంటే ముందు ప్రెగ్నెన్సీ కంటే ముందు తనకి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది. తనకు ఆల్రెడీ ఆర్థరైటిస్ ప్రాబ్లం మన దగ్గర మెడికేషన్లో ఉంది. తనకు వచ్చి మెడోర్నంలో ఉంది ప్రెగ్నెన్సీ ముందు. అప్పటి వరకు తన కన్సెప్షన్ కూడా కాలేదు, చాలా కాలం కన్సీవ్ కూడా కాల. మెడోర్నం వేసిన తర్వాత ఆర్థరైటిస్ తగ్గిందో లేదో తెలియదు కానీ కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత కన్సీవ్ అయినప్పటి నుంచి పాలు తాగితే చాలు సివియర్గా అలర్జిక్ ర్యాష్, మొత్తం బాడీ అంతా అర్టికేరియల్ ర్యాష్ రావడం స్టార్ట్ అయింది. ఇది ఎంతకాలం కంటిన్యూ అయిందంటే త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయింది. ఒక్కసారి డెలివరీ అయిన తర్వాత ఇది ఆటోమేటిక్గా తగ్గిపోయింది. ఈ అర్టికేరియల్ ర్యాష్ అనేది రావడం మానేసింది పూర్తిగా. విచిత్రం ఏంటంటే ఈ తల్లికి పుట్టిన బేబీ డే 1 నుంచి అర్టికేరియల్ ర్యాష్. మదర్ దగ్గర ఫీడింగ్ తీసుకున్న 5 minutesలో బేబీకి అర్టికేరియల్ ర్యాష్ రావడం స్టార్ట్ అయింది. ఎన్నిసార్లు ఫీడింగ్ తీసుకుంటే అన్నిసార్లు దద్దూర్లు వచ్చేయడం, సివియర్గా దాంతో సఫర్ అవ్వడం. సో ఈ బాబుకి మెగ్నీషియా కార్బ్ ఇచ్చాం. తర్వాత మెగ్నీషియా కార్బ్తో ఈ అర్టికేరియల్ ర్యాష్ బాబుకు కూడా తగ్గింది. కానీ ఎందుకు ఇలా జరిగింది అని అంటే ఈ చైల్డ్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో మదర్ కాన్స్టిట్యూషన్ని టేక్ ఓవర్ చేస్తుంది ప్రెగ్నెన్సీ పీరియడ్లో. అన్ని కేసుల్లో అని చెప్పను, బట్ కొన్ని కేసుల్లో చైల్డ్ కాన్స్టిట్యూషన్ అనేది స్ట్రాంగర్ డిసీజ్లో వర్క్ చేసి ఈ స్ట్రాంగర్ డిసీజ్ మదర్ ప్రెగ్నెంట్గా ఎంతకాలం ఉందో అంతకాలం ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్ అంతా ఆ సఫరింగ్స్ మదర్కు ఉంటాయి. ఒక్కసారి మదర్ డెలివరీ అయితే ఆ డెలివరీ అయిన తర్వాత మదర్కి ఆ సఫరింగ్స్ అన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి, మనం మెడిసిన్ ఇచ్చినా ఇవ్వకపోయినా. సో మనం ఇదెందుకు నేర్చుకోవాలి అంటే మనం ఇది కనుక ఐడెంటిఫై చేస్తే ఇది సెపరేట్ ఎంటిటీ, సెపరేట్ కండిషన్ మదర్లో. ఈ మిల్క్ తాగినప్పుడల్లా తనకి ప్రాబ్లం వస్తుంది. ఆ పాయింట్ని మనం తీసుకుని కన్సిడర్ చేసి అప్పుడే మెగ్నీషియా కార్బ్ ఇచ్చుంటే
ఈ ఇన్ఫాంట్కి ఆ సఫరింగ్ వచ్చి ఉండేది కాదు. సో ఈ ఇన్ఫాంట్ కండిషన్ ఏదైతే ఉందో మదర్ కండిషన్స్కి డిసిమిలర్ కావటం మూలంగా మదర్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఈ కంప్లైంట్తో సఫర్ అయింది. సో ద పాయింట్ అగైన్, డిసిమిలర్ డిసీజెస్ వెదర్ ఆర్టిఫిషియల్ ఆర్ న్యాచురల్ నెవర్ క్యూర్ ఈచ్ అదర్, ద స్ట్రాంగర్ సస్పెండ్స్ ద వీకర్. ఈ మధ్యలో ఇంకొక చిన్న కేసు ఉంది, ఇది లాస్ట్లో చెప్తాను. సో మాస్టర్ ఈకే గారు ట్రీట్ చేసిన ఇంకో కేసు 5th July 1979, ఇది కూడా మిరకల్స్ మేడ్ పాసిబుల్ నుంచి తీసుకున్న కేసు ఇది. అంటే మాస్టర్ గారు వర్డింగ్ చూడండి ఇక్కడ, ఇట్ లుక్డ్ లైక్ అన్ ఎపిడమిక్ కేస్ యాజ్ హీ మెన్షన్ ఇన్ ద లాస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ ద కేస్. అంటే మాస్టర్ గారు లాస్ట్ పారాగ్రాఫ్లో మెన్షన్ చేసింది ఏంటంటే నౌ హీ ఈజ్ నో మోర్ ఏ పేషెంట్ ఆఫ్ ఎపిడమిక్ అని మెన్షన్ చేశారు ఈ పర్టికులర్ కేసులో. అంటే ఏంటి, ఈ ఎపిడమిక్ కండిషన్లో ట్రీట్ చేశారు ఈ కేసుని. ఇంట్రెస్టింగ్ పాయింట్ హీ మెన్షన్ ఇన్ దిస్ కేస్, absence ఆఫ్ మెంటల్ సిమ్టమ్స్ ఈజ్ ప్రామినెంట్ ఇన్ దిస్ కేస్. ఈ పర్టికులర్ కేసులో ఏం జరిగిందంటే, కేసు డీటెయిల్స్లోకి వెళ్తే ఇతనిలో ఎలాంటి మెంటల్ సిమ్టమ్స్ ఏమీ ప్రామినెంట్ సిమ్టమ్స్ ఏం లేవు. ఓన్లీ థింగ్ ఏంటంటే లివర్ డ్యామేజ్, మొత్తం బాడీ అంతా కంప్లీట్ ఎల్లోయిష్ రెడ్ టింజ్లోకి వచ్చేసింది. అన్ని ఆరిఫైసెస్ నుంచి బ్లీడింగ్ రావడం మొదలుపెట్టి, యూరిన్ నుంచి బ్లీడింగ్, బ్లడ్లో మోషన్లో బ్లడ్ రావడం, నేసల్ డిశ్చార్జ్, బ్లీడింగ్. సో ఆల్రెడీ మనకు అర్థమైపోయింది కేసు ఏంటో. ఏం రెమెడీ? క్రోటాలెస్ కదా. సో మాస్టర్ గారు క్రోటాలెస్ హార్డెస్ 200 ఇచ్చారు. క్రోటాలెస్ హార్డెస్ 200 ఇచ్చిన తర్వాత అతని సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోయినాయి. ఇన్ కంటిన్యూషన్ టు దట్ మాస్టర్ గారు మెన్షన్ చేశారు నెక్స్ట్ పారాగ్రాఫ్లో, స్టిల్ హిజ్ సిఫిలిటిక్ మాయాజం మేడ్ హిమ్ పాసివ్ అండ్ ఐ గేవ్ మెర్క్సాల్. అంటే ఇప్పటికి కూడా అతని చలనం రాలేదు, జాండీస్ తగ్గింది, బ్లీడింగ్ ఏవైతే ఉన్నాయో తగ్గినాయి, లివర్ కండిషన్ ఏదైతే అది ఉంది అది బెటర్ అయింది, కానీ సో మెంటల్ స్టేటస్లో ఎలాంటి చేంజ్ రాలేదు. హీ ఈజ్ కంటిన్యూ టు బీ వీక్, అలాగే వీక్గా కంటిన్యూ అవుతున్నాడు. అలాగే అతని లీన్ థిన్ ఇమాసియేటెడ్ కండిషన్ అలాగే కంటిన్యూ అవుతుంది. సో మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఇక్కడ ఈ సిఫిలిటిక్ మాయాజం ఈజ్ passive still and it is not cured, then master gar gave Merxal 200 to him and after Merxal this patient is again better. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సో అన్నిసార్లు మనం పట్టుకున్న ప్రతి కేసు సింగిల్ రెమెడీతో తగ్గిపోదు. సారీ శ్రీదేవి గారిని కాంట్రాడిక్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో పొద్దున మేడం పల్స్టిల్లో ఒకటే డ్రగ్ అన్నారు, నెక్స్ట్ యాంటీమ్క్రూడ్ ఒకటే డ్రగ్ అన్నారు, అది. సో డిపెండింగ్ అపాన్ ద స్టేట్. సో ఈ లాస్ మనకి ఎక్కడ ఉపయోగపడతాయి? వెన్ సిమిలర్ డిసీజెస్ మీటింగ్ ఇన్ యర్ బాడీ, వెన్ డిసిమిలర్ డిసీజెస్ మీటింగ్ ఇన్ యర్ బాడీ, మన ట్రీట్మెంట్ ప్యాటర్న్ ఎలా చేంజ్ చేసుకోవాలనేవి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవి. సో 5 years old boy, he was born premature, underdeveloped physical and mental conditions, suffering from recurrent fevers, cold cough and pus discharge from the ear. సో ఈ కేసులో కూడా చూడండి 2 కండిషన్స్. ఒకటి బేబీ బోర్న్ ప్రీమెచ్యూర్ విత్ నో మెంటల్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్స్, దట్ ఈజ్ వన్ కండిషన్. అదర్ కండిషన్ ఈజ్ రికరెంట్ ఫీవర్స్ అండ్ కోల్డ్ అండ్ కాఫ్ అండ్ ఇయర్ డిశ్చార్జ్, ఇది డిఫరెంట్ కండిషన్. సో ఈ కేసులో, ఈ పర్టికులర్ కేసులో మాస్టర్ గారు ఫస్ట్ బ్యాసిలం 30 ఇచ్చారు. ఎందుకంటే ఫీవర్ కోల్డ్ కాఫ్ తగ్గించకుండా నేను గ్రోత్ డెవలప్మెంట్ గురించి చూస్తానంటే అది జరగని పని కదా. సో ఫస్ట్ ఫీవర్ ముందు అక్యూట్ కంప్లైంట్ ఏది ఉందో అది, దాన్ని తగ్గిన తర్వాతనే ఆ బేబీ డెవలప్మెంట్, గ్రోత్, వీటి గురించి ఆలోచించాలి. సో ఈ పర్టికులర్ కేసులో ఫస్ట్ బ్యాసిలం ఇచ్చారు. బ్యాసిలం ఇచ్చిన తర్వాత ఆ బాబుకి ఫీవర్స్, కోల్డ్, కాఫ్ ఇవన్నీ తగ్గిపోయినాయి. ఇయర్ డిశ్చార్జ్ కూడా రావడం తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత మాస్టర్ కేసు వదిలేలా, ట్రీట్మెంట్ అయిపోయింది వెళ్ళిపోండి అని చెప్పలేదు, అవసరం లేదు ఇంకా రానవసరం లేదని చెప్పలేము. మేము చాలా కేసులు చూసాం మాస్టర్ గారి దగ్గర, ఒకసారి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతే ఇంకా మీరు రానవసరం లేదండి, మళ్ళీ ఏదైనా ఇబ్బంది వస్తే వచ్చి కనిపించండి అని చెప్పిన సందర్భాలు మేము చాలా చూసాం. కానీ ఈ కేసులో, ఈ పర్టికులర్ కేసులో అలా చెప్పలే మాస్టర్ గారు. ఎందుకని చెప్పలేదు అంటే ఆ గ్రోత్ అరెస్ట్ ఏదైతే ఉందో, ఫిజికల్గా మెంటల్గా ఉన్న గ్రోత్ అరెస్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ కాలా. ఆ గ్రోత్ అరెస్ట్ అనేది క్లియర్ కాలేదు పేషెంట్లో. సో అప్పుడు మాస్టర్ గారు ఏం చేశారంటే ఆల్రెడీ ఇచ్చిన బ్యాసిలంకి కాంప్లిమెంటరీ రెమెడీ ఇచ్చారు ఇక్కడ. సో బ్యాసిలం కాంప్లిమెంటరీస్ చూస్తే మనకి ట్యూబర్కులం, థైరాయిడ్నం 2 కాంప్లిమెంటరీస్. సో ఈ పర్టికులర్ కేసులో గ్రోత్, డెవలప్మెంట్ ఇదంతా అరెస్ట్ అయింది కాబట్టి మాస్టర్ గారు ఏంటంటే థైరాయిడ్నం 6 ఇచ్చారు ఈ కేసులో, ఈ పర్టికులర్ కేసులో. థైరాయిడ్నం 6 ఇచ్చిన తర్వాత అతని గ్రోత్ కానీ, డెవలప్మెంట్ కానీ, ఫిజికల్ ఫ్యాకల్టీస్ డెవలప్ అవ్వడం, మెంటల్ ఫ్యాకల్టీస్ డెవలప్ అవ్వడం అన్నీ ఇంప్రూవ్ అయినాయి. సో ఎప్పుడైతే అవి ఇంప్రూవ్ అయినాయో అప్పుడు మాస్టర్ గారు కేసు కంప్లీట్ అయిందని చెప్పారు. సో అగైన్ ఇక్కడ ఏంటంటే అక్యూట్ స్టేట్లో మనకు ఒక రెమెడీ అవసరం అయితే
అదే రెమెడీ క్రానిక్ స్టేట్ని లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మయాజమాటిక్ స్టేట్ని క్లియర్ చేయలేదు, ఎందుకంటే రెండు డిసిమిలర్ డిసీజెస్ కాబట్టి. సో అప్పుడు ఆ మయాజమాటిక్ కంప్లైంట్ని మనం క్లియర్ చేయాలంటే మళ్ళీ దాని కాంప్లిమెంటరీనో ఫాలోఅప్ కంపల్సరీగా ఇవ్వాలి, లేకపోతే కేస్ క్యూర్ కంప్లీట్ కాదు. ఇదొకటి. సో దీనికి కాంట్రాస్ట్గా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. శ్రీదేవి లా దగ్గరికి వస్తాను కాసేపు. ఇలాంటి కేసు టాన్సిలైటిస్ గ్రోత్ డెవలప్మెంట్ అరెస్ట్ అయిన కేసు, ఇంకో కేసు మేము మాస్టర్ గారి దగ్గర చూసినప్పుడు ఆ కేసుకి బెరేటా కార్బ్ ఇచ్చారు. సో ఆ పర్టికులర్ కేసులో బెరేటా కార్బ్ ఏంటంటే ఇట్ అడ్రస్డ్ బోత్ హిస్ టాన్సిలైటిస్ కంప్లైంట్. టాన్సిలైటిస్ కంప్లైంట్ తగ్గింది, అతని గ్రోత్ డెవలప్మెంట్ కూడా రెండు ఇంప్రూవ్ అయింది. సో అక్కడి నుండి బెరేటా కార్బ్ అనేది సిమిలిమమ్ టు ద ఎంటైర్ స్టేట్ ఆఫ్ ద బాడీ. సో అందుకని బెరేటా కార్బ్ సింగిల్ రెమెడీనే హోల్డ్ చేసింది అక్కడ. కానీ ఇక్కడ బాసిల్లమ్ అనేది ఓన్లీ పార్షియల్గా ఫీవర్ కండిషన్స్ని మాత్రమే హోల్డ్ చేసింది, కాబట్టి దాని కాంప్లిమెంటరీ థైరాయిడ్ నం 6 అనేది అవసరమైంది. సో ఇది భుజ్మాషా తీసిన ఇంకో కేసు ఎగ్జాంపుల్ డిసిమిలర్ డిసీజెస్కి. ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ కేసు ఒకటి చెప్పేసి నేను కంక్లూడ్ చేసేస్తాను. ఇక్కడ ఒక ఆటిజం చైల్డ్, రీసెంట్గా నేను ప్రాబ్లం ఫేస్ చేసిన కేసు ఇది. 3 years ఓల్డ్ చైల్డ్ సఫరింగ్ ఫ్రమ్ ఆటిజం. టెంపర్ ట్యాంట్రమ్స్ ఉన్నాయి, కాన్స్టెంట్ నాగింగ్ ఉంది, క్యారీడ్, ఎప్పుడు వాళ్ళ అమ్మని ఎత్తుకో అని విసిగిస్తూ ఉండేది. అప్పటేట్ ఉండేది కాదు, మైల్ స్టోన్ డెవలప్మెంట్ లేదు, మాటలు రాలేదు ఈ పాపకి. డజంట్ వాంట్ టు బి లుక్డ్ ఎట్, ఎవరన్నా చూస్తే ఊరుకునేది కాదు, తన వైపు చూస్తే ఊరుకునేది కాదు, దాక్కోవటం లేకపోతే డిఫరెంట్గా రియాక్ట్. అంటే మనకి సినా స్టేట్ టిపికల్గా కనబడుతుంది. సరే అంతా సినాలోనే ఉంది కదా అని చెప్పేసి సినా ఇచ్చాను ఈ కేసులో. ఏమి ఇంచు కూడా కదలేదు ఈ కేసు. నెక్స్ట్ ఇంకా రకరకాల ట్యూబర్కల్ని ఇచ్చాను, ఆటిజం కదా రెస్ట్లెస్ ఉంటుంది అది ఇది అని చెప్పి నా ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయినాయి. సో అసలు ఏం జరిగింది ఈ కేసులో అని చెప్పి వెనక్కి వెళ్ళి మళ్ళీ కేసు హిస్టరీ మళ్ళీ రీటేక్ చేసినప్పుడు సో ఆబ్వియస్గా మళ్ళీ మదర్ హిస్టరీ ఏంటి, మదర్ ప్రెగ్నెన్సీ హిస్టరీ ఏంటి అని చూస్తే ఈ పర్టికులర్ కేసులో మదరు రిపీటెడ్ అబార్షన్స్, తనకి టార్చ్ పాజిటివ్ కేసు. అంటే రకరకాల టార్చ్ అంటే మల్టిపుల్ వైరస్ డిసీజెస్ వస్తే రిపీటెడ్ అబార్షన్స్ అవుతాయి మదర్స్లో, వాళ్ళు కన్సెప్షన్ వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ నిలబడదు. సో ఇలాంటి కేసు ఇది. ఈ కేసులో నేను కేసు స్టార్ట్ చేయడమే సిఫిల్లంతో స్టార్ట్ చేశాను. సిఫిల్లం వేసిన తర్వాత కూడా 2 సార్లు అబార్షన్స్ అయినాయి. సో నా రిపర్టరీ అలవాట్లో సెర్చ్లో కామనాలిటీ ఏంటంటే అన్ని అబార్షన్స్లో కూడాను 2nd month ప్రెగ్నెన్సీ, తను కన్సీవ్ అయిందని తెలవటం, నెక్స్ట్ అబార్షన్, అబ్లేషన్ ఆఫ్ ద ఓవమ్. అన్ని కేసుల్లోనే అబ్లేషన్ ఆఫ్ ద ఓవమ్, అది రిపోర్టు మన గైనకాలజిస్ట్ రిపోర్ట్. అంటే ఓవమ్ అబ్జార్బ్ అయిపోతుంది, డెవలప్ కావట్లేదు. సో ఈ అబ్లేషన్ ఆఫ్ ద రిపోర్టు ఓవము 2nd month అబార్షన్స్ ఏంటి రెమెడీస్ ఏమున్నాయని వెతికితే టాక్సోప్లాస్మా గాండీ అని చెప్పి ఒక డ్రగ్ ఉంది. ఇది అసలు చాలా న్యూక్ అండ్ కార్నర్ నాట్ వెల్ ప్రూవ్డ్ డ్రగ్, కానీ టార్చ్ కండిషన్స్కి వెరీ సిమిలర్ స్టేట్ ఇది, ఈ రెమెడీది. సరే ఈ రెమెడీ ట్రై చేసి చూద్దామని చెప్పి డెస్పరేట్గా పేషెంట్ 4 సంవత్సరాలు నా దగ్గరే ఉంది ప్రెగ్నెన్సీ కోసం, ఎందుకంటే ఐవీఎఫ్లు ఐవీఏలు అన్నీ అయిపోయినాయి, పాకెట్ ఖాళీ అయిపోయింది, ఓపిక అయిపోయింది. సో టాక్సోప్లాస్మా గాండీ ఇచ్చిన తర్వాత కేసు కన్సీవ్ అయింది, ఫుల్ టర్మ్ కంప్లీట్ చేసింది, బేబీ డెలివరీ అయింది. బట్ అన్ఫార్చునేట్లీ దిస్ బేబీ బికమ్ ఆటిస్టిక్. సో ఇప్పుడు ఏం చేయాలి? సో ఈ కేసుకి సినా ఇచ్చాను, రకరకాల మెడిసిన్స్ ఇచ్చాను, ఏమీ పని చేయాల. ఒకసారి టాక్సోప్లాస్మా గాండీ ప్రూవింగ్స్ తీసి చదివితే మెంటల్ డెవలప్మెంట్స్ ఆఫ్ ద బేబీ ఆర్ ఇల్ నేచర్డ్ ఆర్ నాట్ డెవలప్డ్ కంప్లీట్లీ ఆర్ మాల్ డెవలప్మెంట్. ఇది ప్రూవింగ్స్లో ఉంది టాక్సోప్లాస్మా గాండీలో. సో ఒక్కసారి ఇది కేసు చూద్దాం అని చెప్పి ఈ పాపకి టాక్సోప్లాస్మా గాండీ పాపకు కూడా ఇచ్చాను. టు మై సర్ప్రైజ్ వేసిన 1 monthలో పాప మాట్లాడడం స్టార్ట్ చేసింది, ఐ కాంటాక్ట్ స్టార్ట్ చేసింది, రెస్పాన్సెస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. నాకు ఇది చాలా ఐ ఓపెనర్. ఎందుకు ఈ కేసు ఇక్కడ నేను ప్రజెంట్ చేయాల్సి వచ్చిందంటే, మదర్ కండిషన్ ట్రీట్ చేయడం కోసం మనం ఏదో టాక్సోప్లాస్మా గాండీ అని ఒక రెమెడీ చేసాం విచ్ ఈజ్ నాట్ ప్రూవ్డ్ వెల్, కానీ ఆ రెమెడీ బేబీని ఎఫెక్ట్ చేసింది. అండ్ బేబీ హర్ కండిషన్ ఈజ్ సినా స్టేట్ ఫర్ టైమ్ బీయింగ్. ఆ సినా స్టేట్కి ఈ టాక్సోప్లాస్మా గాండీ అనేది డిసిమిలర్ స్టేట్. ఈ డిసిమిలర్ స్టేట్ స్ట్రాంగర్ అవ్వటంతో మాజమాటిక్ రెమెడీ ఇది, లైక్ మెడోర్నమ్, సిఫిల్నమ్ వీటిలాగా మాజమాటిక్ రెమెడీ అది. సో ఈ టాక్సోప్లాస్మా గాండీ ఏం చేసింది, సినా స్టేట్ని సప్రెస్ చేసి దీని యాక్షన్ ఇది స్టార్ట్ చేసింది.
సో బేబీ మనం సినా వేసినా కూడా ఇంప్రూవ్ కాల. టాక్సోప్లాస్మా గొండి వేసిన తర్వాత ఇంప్రూవ్ అయింది. సరే అలాగని చెప్పి టాక్సోప్లాస్మా గొండి వేస్తే తన టెంపర్ టాంట్రమ్స్ తగ్గినాయి అంటే తగల. ఏదైతే డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ ఉన్నాయో అవి కరెక్ట్ అయినాయి, ఆర్టిస్టిక్ బిహేవియర్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అయింది, కానీ టెంపర్ టాంట్రమ్స్ అలాగే కంటిన్యూ అని. అప్పుడు సినా వేస్తే వర్క్ చేసింది. సో దిస్ ఈజ్ రియల్లీ అన్ ఐ ఓపెనర్ ఫర్ మీ. ఈ 2 dissimilar డిసీజెస్ మీటింగ్ ఇన్ యర్ బాడీ అనేది మనం క్లియర్ కట్గా చూడాలంటే విచ్ ఈజ్ నాట్ ఇండికేటెడ్ టాక్సోప్లాస్మా గొండి చైల్డ్ మీద ఎఫెక్ట్ చూపించింది, మళ్ళీ అదే రెమెడీతో దాని ఎఫెక్ట్ని నలిఫై చేసింది. సో ఇక్కడ మనం డిసిమిలర్ డిసీజెస్ మీటింగ్ ఇన్ ద బాడీకి టిపికల్ ఎగ్జాంపుల్స్ ఇట్లాంటివి. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, మీరు అందరూ ఓపికగా విన్నందుకు. సో ఈ లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఏం నేర్చుకున్నాం ఇందులో, ఒక గంట సేపు నేను మిమ్మల్ని అందరినీ కన్ఫ్యూజ్ చేశాను, 4 ముక్కల్లో చెప్పేసి వెళ్ళిపోతాను. సో ఫస్ట్ పాయింట్, 2 dissimilar diseases కెన్ ఓన్లీ ఎగ్జిస్ట్ ఇన్ ద బాడీ సైమల్టేనియస్లీ. సిమిలర్ అయితే ఒకదానికొకటి నలిఫై చేసుకుంటావు కాబట్టి అవి 2 కలిసి ఉండవు బాడీలో, ఒకదాన్ని ఒకటి క్లియర్ చేసుకుంటాయి కాబట్టి ఈ బాడీలో ఎగ్జిస్టెన్స్ కలిసి ఉండవు. 2 dissimilar diseases అయితే మాత్రమే ఒకేసారి బాడీని ఎఫెక్ట్ చేయగలవు. పాయింట్ నెంబర్ 1, dissimilar diseases కెన్ బి బోత్ న్యాచురల్ డిసీజ్ ఆర్ ఆర్టిఫిషియల్ డిసీజ్. ఇప్పుడు మనం చెప్పుకున్న టాక్సోప్లాస్మా గొండి ఇది ఆర్టిఫిషియల్ డిసీజే కదా, మనం మందు వేయటం మూలంగా బేబీకి ప్రాబ్లం వచ్చింది, లేకపోతే ఆ ప్రాబ్లం న్యాచురల్గా వచ్చిన ప్రాబ్లం కాదు బేబీకి. సో ఆర్టిఫిషియల్ డిసీజ్ కావచ్చు, న్యాచురల్ డిసీజ్ కావచ్చు, డిసిమిలర్ డిసీజెస్ ఈ 2 ఫార్మాట్లోనూ ఉంటాయి. డిసిమిలర్ డిసీజెస్ విల్ నెవర్ క్యూర్ వన్ అనదర్. మనం సిమిలిమం కాకుండా ఇంకో రెమెడీ ఇచ్చి పార్షియల్గా మనకి తెలిసిన సిమ్టమ్స్తో ఇంకో రెమెడీ ఇస్తే మనం ప్రొడ్యూస్ చేసింది ఆర్టిఫిషియల్ డిసిమిలర్ డిసీజే తప్ప అది సిమిలర్ డిసీజ్ కాదు కాబట్టి ఆ పేషెంట్ క్యూర్ అవ్వదు. వన్ సైడెడ్ డిసీజ్ ఆర్ పార్ట్ ఆఫ్ డిసిమిలర్ డిసీజెస్. మనం ఇందాక మాట్లాడుకున్న షాక్, మెంటల్ కండిషన్స్ ఇవన్నీ కూడా వన్ సైడెడ్ డిసీజెస్. అవన్నీ కూడా ఆల్రెడీ పేషెంట్ ఎగ్జిస్టెంట్ కండిషన్ని సస్పెండ్ చేసి పెడతాయి. పాత ప్రీవియస్ కంప్లైంట్స్ ఏవి కూడా పేషెంట్ చూపించడు, ఓన్లీ ఆ మెంటల్ స్టేటస్ ఏది ఉందో ఆ టైంలో ఉన్న ఆ ఫియర్, ఫ్రైట్, అగ్రెసివ్నెస్ అవి మాత్రమే కనపడతాయి మనకి. సో అలాంటి కండిషన్లో మనకి ఎదురుగుండా ఏది కనపడిందో పిక్చర్, ఆ సిమ్టమ్ పిక్చర్ని క్లియర్ చేసుకుని దాని తర్వాత ఫ్రెష్గా ఏ సిమ్టమ్స్ వస్తాయో మళ్ళీ రీటేక్ చేసుకుని ఆ సిమ్టమ్స్ని బేస్ చేసుకుని అనదర్ రెమెడీ అవసరం అవుతుంది. నెక్స్ట్, వైల్ ట్రీటింగ్ ద డిసిమిలర్ డిసీజెస్ హెర్రింగ్స్ లా ఆఫ్ క్యూర్ ఇస్ ఎ కంపాస్. సిమ్టమ్స్ షుడ్ గెట్ క్యూర్డ్ ఇన్ రివర్స్ ఆర్డర్ ఆఫ్ దేర్ అపియరెన్స్. సో మనం ఇచ్చిన రెమెడీ కరెక్టా, సస్పెండ్ అయిందా, మనం ఇచ్చిన మందు వల్ల సస్పెండ్ అయిందా, ఇచ్చిన మందు పనిచేసి పేషెంట్ బాగుపడ్డా, ఇది కూడా క్వశ్చనే మనకి కదా. సో ఈ క్వశ్చన్ క్లారిఫికేషన్ మనకి హెర్రింగ్స్ లా ఆఫ్ క్యూర్ ఇచ్చింది. నెక్స్ట్ 10th అబ్జర్వేషన్, అపియరెన్స్ ఆఫ్ న్యూ సిమ్టమ్స్. కొత్త సిమ్టమ్స్ వచ్చినాయి అంటే మనం ఆర్టిఫిషియల్ డిసిమిలర్ డిసీజ్ ఇంట్రడ్యూస్ చేసాం బాడీలోకి, ఇది కూడా మనకు ఒక వార్నింగ్ సైన్. నెక్స్ట్, యాంటీమాజ్మెటిక్ రెమెడీస్ కానీ, కాంప్లిమెంటరీ కానీ, క్రానిక్ రెమెడీస్ కానీ ఇవన్నీ కూడా డిసిమిలర్ డిసీజెస్ అనేవి బాడీలో ఎగ్జిస్ట్ అయినప్పుడు మాత్రమే మనకు ఇన్ని రకాల రెమెడీస్ వాడాల్సిన అవసరం వస్తుంది. లేదంటే సింగిల్ పల్స్టిల్లా, సింగిల్ యాంటీమ్క్రూట్, సింగిల్ నక్స్వామికా గుడ్ ఇనఫ్. సో దిస్ ఈజ్ అబౌట్ 2 dissimilar diseases మీటింగ్ ఇన్ ద బాడీ. నేను ఏమన్నా కన్ఫ్యూజ్ చేస్తే దయచేసి క్షమించండి. బట్ టాపిక్ ఎలాంటిది, నాకు అసలే ఆర్గనైన్ వేలు వేడిచిన వేనమా ఎవడో చిన్నప్పుడు చదువుకుని వదిలేసినాయి, అందుకే మాస్టర్ మళ్ళీ ఆర్గనైన్ తీపిచ్చారు మాతో. సో మీ అందరి పేషెన్స్కి, ఆకలేస్తున్న అందరూ ఓపికగా కూర్చున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. మాస్టర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాస్టర్ గారికి కూడా నా కృతజ్ఞతలు.